అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. తొలి ఏకాదశి వచ్చేస్తోంది కదా. అవునమ్మా. మరి ఈ రోజు ప్రత్యేకత గురించి, మేమంతా పాటించవలసిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కసారి గుర్తు చేద్దాం. తొలి ఏకాదశి అదేమిటి, చైత్రమాసం కదా మనకి మొదటిది. దీన్ని తొలి ఏకాదశి ఎందుకంటారు? మరి ఇప్పటికిన్నా అయినాయి కదా, అంతే కదా. 3 నెలలు అయిపోయినాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం. 3 నెలల్లో 3 రెళ్ళు 6 ఏకాదశులు అయినాయి. ఈ ఏకాదశిని తొలి ఏకాదశిని ఎందుకంటామంటే చాతుర్మాస్యంలో మొదటిది. పండగలు మొదలయ్యేది ఇప్పుడే. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ మనకు పండగలు ఏమన్నా వచ్చాయా? లేవు కదా. పండగలు మొదలవుతూ ఉన్నాయి. తర్వాత ఇది దక్షిణాయన పుణ్యకాలంతో సంబంధం కలిగి ఉంటుంది. దక్షిణాయన పుణ్యకాలం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి మొదటిది. ఇక్కడి నుంచి ఈ తొలి ఇది ఎప్పుడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ రోజున కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ప్రవేశిస్తాడు. అదేంటమ్మా, పండుగలు స్టార్ట్ అయ్యే వేళ ఆయన పడుకుంటే మనం అంతా ఎవరిని ధ్యానించాలి? అదే ధ్యానం చెయ్యాలి, కానీ ఆర్భాటాలు చేయకూడదు. ఆయన నిద్రకి వెళ్ళినటువంటి సమయం ఇది. ఆయన నిద్ర ఏ నిద్ర అని చెప్పాను? మనలాగా తమోగుణమయమైన నిద్ర కాదు కదా, యోగ నిద్ర. యోగ నిద్ర ఎందుకు అంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి మనకి. 12 నెలల్లో ఒక్కొక్క నెలకి 2 పక్షాలు చొప్పున 24 పక్షాలు ఉంటాయి. రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అవుతుంది. మనకి 24 గంటలు ఉన్నట్టే వాళ్ళకు కూడా సంవత్సరంలో 24 పక్షాలు, 24 గంటలు. రాత్రి ఎంతసేపు పడుకోవాలి? 8 గంటలు. 8 గంటలు పడుకోవాలి అంటే 8 పక్షాలు అంటే 4 నెలలు. ఈ 4 నెలలు చాతుర్మాస్యంగా పరిగణించడం జరుగుతుంది. సరిపోయిందా లెక్క? ఆ తర్వాత వచ్చేటటువంటి ఉత్థాన ఏకాదశి వస్తుంది కదా, కార్తీక మాసంలో. అప్పుడు ఆయన నిద్ర లేవడం, ఆ కార్యక్రమాలు అవి మొదలవుతాయి. ఆ తర్వాత ఉత్తరాయణం రావడం జరుగుతుంది. కనుక ఈ తొలి ఏకాదశి నాడు యోగ నిద్ర ముద్రితుడవుతాడు గనక యతులు, సన్యాసులు మొదలైనటువంటి వారు ఈ 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒక చోట ఉంటారు. చాతుర్మాస్య దీక్ష అంటారు. అంటే 4 నెలల పాటు తీసుకునేటటువంటి దీక్ష. మామూలుగా అయినట్టయితే వాళ్ళు ఎక్కువ కాలం ఒక చోట ఉండకూడదు కదా. యతులు సంచారం చేస్తూనే ఉండాలి. ఈ 4 నెలలు, ఈ 4 నెలలు అంటే వానలు పడి బాగా నదులు మొదలైన ఉధృతంగా ఉండి వాటి వల్ల వచ్చేటటువంటి వరదలు మొదలైనవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ పోయేదాకా ఒక చోట ఉండాలి. తర్వాత ఆషాఢమాస ప్రారంభంలో ఇంకా గ్రీష్మ ఋతువే ఉంది కదా. ఆ గ్రీష్మ ఋతువు తాలూకు ఫలంగా ఎండలు ఉంటాయి, వర్షానికి వర్షాలు పడుతూ ఉంటాయి. ఎండలు వర్షాలు రెండూ కలిపి వచ్చేటప్పటికల్లా వాతావరణం చికాగ్గా ఉంటుంది. అంచేత అది సరైనటువంటి కాలం కాదు ఎక్కడికి ప్రయాణాలు చేయడానికి. కానీ ఏ ఏకాదశికి సంవత్సరంలో చేసినా చేయకపోయినా కంపల్సరీ ఈ ఏకాదశికి మాత్రం లంకనం కానివ్వండి, ఉపవాస దీక్ష మాత్రం ఖచ్చితంగా చేస్తారు, తప్పనిసరిగా చేస్తారమ్మా. ఎందుకంటే దక్షిణాయనం కూడా వచ్చేస్తుంది అప్పటికి. కనుక ఇది ఆయన యోగ నిద్రలోకి వెడుతున్నాడు అనేటప్పటికీ అందరం కూడా ఆయనకి నిద్ర పోవడానికి తగిన వాతావరణం కల్పించేటటువంటి పరిస్థితి అన్నమాట. అందుకని ఉపవాస దీక్ష చేస్తారు. ఈ నెలంతా కూడా ఈ చాతుర్మాస్యాల్లో కూడా 4 నెలలు 4 రకాల ఆహారాలు వర్జనం చేస్తారు. మా గృహస్థులకు కొన్ని నియమాలు ఉన్నాయి, యతులకు కొన్ని నియమాలు ఉన్నాయి ఈ చాతుర్మాస్యంలో. కానీ ఇది మొదటి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా ఉపవాస దీక్ష చేస్తారు. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఏం తినకుండా ఉన్నంత మాత్రాన అది ఉపవాసం అవ్వదు. ఆ రోజు ఉండాలి అంటే భగవంతుని దగ్గరగా ఉండాలి, భగవంతుని ధ్యానం చేయాలి. ఆయన నిద్రలోకి వెళ్ళబోయే ముందు మనం ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయన దగ్గర ఉంటే ఆ 4 నెలలు ఆయన మనసులో ఉంటాం కదా మనం.
ఆయన లాలిపుచ్చినట్టు. లాలిపుచ్చడం అంటే అదే, నిద్రపోబోయే ముందు ఏం ఆలోచిస్తే అదే ఉంటుంది. మరి ఆయన మన గురించి ఆలోచించేటట్టుగా ఆ రోజంతా ఆయన్నే ధ్యానం చేస్తుంటే ఆయన మనసులో ఉంటాం. అందుకని ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం చేయమని చెప్తారు. సాధారణంగా ఏకాదశి ఉపవాసం చేసేటప్పుడు ఎవరైనా ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ మరొక కారణంగా కానీ పూర్తిగా ఉపవాసం చేయలేని పరిస్థితుల్లో ఉంటారనుకో, అప్పుడు ఏం చేయొచ్చు, తేలిగ్గా పాలు తీసుకోవచ్చు, పళ్ళు తీసుకోవచ్చు. ఒకటి మాత్రం తప్పనిసరి ఏమిటంటే ఉప్పు తినకూడదు. ఉప్పు, కారం, పులుపు, చింతపండు ఇవేం లేదు. ఏదన్నా కొంచెం వండిన పదార్థం తినకూడదమ్మా బేసికల్గా. వండిన పదార్థం కానీ, ఇప్పుడు ఆ మాట అంటే పాలు కూడా కాచారు కదా అని నా మనవడు ఒకసారి అడిగాడు నన్ను. అంతే కదా, అంతేగా. అట్లా కాకుండా ఆహారంలో పాకము అంటే పాలు కాచటం పాకం కింద లెక్క రాదు. అంటే దాంట్లో ఏదైనా ఇతర పదార్థాలు వేసి చేస్తాం. అయితే మనం కూర చేస్తే ఉప్పు వేయకుండా చేయలేం కదా, ఏం వేసినా వేయకపోయినా. ఎక్కువ కాకపోయినా ఇంత వేయందే కూర ఉడకను కూడా ఉడకదు. కనుక అట్లాంటివి ఏం లేకుండా పాలు, పళ్ళు. ఒకవేళ అది కూడా మాకు ఆగలేమో అని ఉంటుంది కొంతమందికి, ఘన పదార్థం కావాలి, పండు కూడా ఘన పదార్థం కాదు వాళ్ళ లెక్కలో. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఉప్పు లేకుండా ఏదన్నా చేసుకుంటారు. సాధారణంగా ఉత్తర దేశంలో వాళ్ళు అయితే చపాతీలు చేసుకుని అందులో ఉప్పు లేకుండా చపాతీ చేసి దాంట్లో కొద్దిగా బెల్లాన్ని నంచుకొని తింటారు. కానీ మన దక్షిణ దేశంలో వాళ్ళకి చపాతీలు అలవాటు ఉండేది కాదు పూర్వం. అప్పుడు ఏం చేసేవారు, ఉప్పు లేకుండా ఉప్పిడి అని చేసేవారు. అదే తర్వాత ఉప్పుడు పిండి అన్న పేరు వచ్చింది, దాంట్లో ఉప్పు కూడా వేస్తాం ఇప్పుడు. కానీ ఉప్పిడి, ఉప్పు లేనిది. ఉప్పు లేకుండా బియ్యపు రవ్వని నీళ్ళల్లో వేసి, మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుని అది తింటాం. అలా ఏదైనా లేదు, ఏదన్నా అందులో కొంచెం పాలు పోసుకుని తినడం. తేనె వాటర్ తాగినా ఎక్కువసేపు ఆకలి ఏదనిపిస్తుందమ్మా? ఏదో ఒకటి ఏదైనా సరే తేనె అలాంటివి తీసుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఏం తింటారంటే, ప్రత్యేకమైన ఆహారం ఉంది వాళ్ళ ఉపవాసంలో ఇదొక్కటే నైవేద్యం పెట్టుకుని తింటారు. ఏమిటంటే పేలపిండి. పేలపిండి అంటే జొన్నలు పేలాలుగా చేసి, పేలాలుగా చేయడం అంటే ఈ రోజుల్లో లాగా మనకి పాప్కార్న్ లాగా కాదు కదా, అది వేరు. ఇది వేయిస్తారు చక్కగా, మంగళంలో వేయిస్తారు. కొంచెం పొడి పొడుగు ఉంటాయి కదమ్మా. ఏం లేదు, మొక్కజొన్నలమ్మా, కార్న్, ఎండిపోయిన కార్న్, మొక్కజొన్న. ఆ ఎండిపోయిన కార్న్ తెచ్చి వేయిస్తే అవి కూడా ఇలా విచ్చుకుంటాయి. కాకపోతే మీరు పాప్కార్న్ మిషన్ లో వేసినట్టు ఇంతంత రావు, కొంచెం చిన్నగా వస్తాయి, బానే వస్తాయి. కానీ అది వేయించే తీరు బట్టి చేత అయినటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది బాగా జాగ్రత్తగా చేయాలని చెప్పి ఇసుక అడుగున వేసి పైన వేయిస్తారు. కానీ ఇసుక వేసినప్పుడు కొద్దిగా అలా పువ్వులాగా విచ్చుకున్న దాంట్లో ఇసుక గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని జాగ్రత్తగానే ఉండాలి. వేయించి దాన్ని దంచుతారు, దంచి బెల్లం వేసుకుని తింటారు. ఈ రోజు తినేది పేలపిండి. అమ్మ, నేను ఒకటి విన్నాను, అంటే ఈ జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి వేసేస్తుంది స్నానం చేస్తే ఇప్పుడే అని చెప్పి సాయంకాలం చుక్క వచ్చిన తర్వాతే మనం స్నానం చేసి అప్పుడు కానీ ఏదైనా తిందాంలే అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వన్స్ మనం స్నానం ఆచరించాము అని అంటే ఆ రోజు సాయంకాలం ఉపవాస దీక్ష విరమించినట్టే అంట కదా, అవునా? అట్లా ఏం లేదమ్మా, కానీ పొద్దున్నుంచే చేయకపోవడం తప్పు. అచ్చా, స్నానం చేస్తూ ఉపవాస దీక్ష విరమించినట్టేం కాదు. ఇప్పుడు పొద్దునే స్నానం చేయాలి. నిజానికి ఉపవాసం అంటే ఆ రోజు మొత్తం దైవధ్యానంలో ఉండాలి అంటే స్నానం చేసి కదా చేస్తాం, చెయ్యాలి. కానీ ఈ లోపల ఏదన్నా కార్యక్రమాలు ఉన్నాయనుకో, కాలకృత్యాలు, అవి చేసినప్పుడు స్నానం చేస్తాం కదా. అంచేత స్నానం చేస్తే ఉపవాస దీక్ష విరమించినట్టని నేను ఎక్కడా శాస్త్రంలో చదవలేదమ్మా. ఓకే, సో అదేం కాదు. కొన్నిటికి ఉన్నాయి కానీ దీనికి కాదు. ఉదాహరణకి రాత్రి 12కో 11:30, 12 ప్రాంతాలు పెళ్లి అవుతుంది అనుకో, ముహూర్తాలు అప్పుడు ఉంటే, అప్పుడు మళ్ళీ తెల్లారుజామున కంటిన్యూ అవుతూ ఉంటాయి కార్యక్రమాలు. అంటే వైదిక పద్ధతిలో చేసుకునే వాళ్ళకి సంప్రదాయంగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. 12 దాటిపోయింది లేకపోతే 2 అయిపోయింది కనుక మేము మొహం కొడుకుని స్నానం చేసి వస్తామని వాటికి వెళ్ళరు. అట్లాంటివి కొన్ని యజ్ఞ దీక్షలు వాటికి ఉంటాయి తప్ప వీటికి అట్లాంటిది స్నానం చేస్తే అయిందని కాదు. అసలు పొద్దున్న నుంచి స్నానం చేయకపోవడం చాలా తప్పు. ఏకాదశి నాడు తప్పకుండా చేయాలి కదా.
అయితే అమ్మ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఏకాదశి రోజు మనం ఉపవాస దీక్ష ఎందుకు చేస్తాము అన్న దానికి కదా. మరి ఈ రోజు అస్సలు తీసుకోకూడదు, అస్సలు చేయకూడదు అన్న పనులు. తలంటి పోసుకోకూడదు ఏకాదశి రోజు అభ్యంగన స్నానం, మామూలు స్నానం కూడా చేయకూడదు. తల స్నానం చెయ్యాలి, అభ్యంగన స్నానం చేయకూడదు. ఓకే. తలంటి స్నానానికి తల స్నానానికి తేడా ఉందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తలంటి పోసుకోకూడదు, నూనె రాచుకోవడం అది చేయకూడదు. అదే అండి ఏకాదశి నాడు తలంటి ఇట్టి పరిస్థితిలో పోసుకోరమ్మా ఇళ్లల్లో. తర్వాత మగవాళ్ళు క్షవరం చేయించుకోవడం అవి చేయరు, అది చేయరు. తర్వాత ఆ రోజు ఇంకా వీలైనంత వరకు ఏమాత్రం ఆరోగ్యం ఉన్న వాళ్ళైనా ఏమీ తినకుండా ఉండడం మంచిది. లేదంటే పళ్ళో పాలో తీసుకోవచ్చు, అంతే. అంతే. ఇంకా మామూలుగా మనకి ఏ ఉపవాస దీక్ష చేసినా, ఏ దైవధ్యానం చేసినా, పూర్తిగా దైవానికి అంకితమైనటువంటి పనులు చేసినా ఆ రోజుల్లో పాటించాల్సినవి ఏంటంటే ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజు సూర్యోదయానికన్నా ముందే స్నానాధికాలన్నీ పూర్తి చేసుకుని నిత్య నైమిత్తిక క్రియలు అంటారే, నిత్యం చేసే పూజలు అవి ఉంటాయి కదా. సంధ్యావందనం ఉండే వాళ్ళకి సంధ్యావందనం ఉంటుంది, లేనటువంటి వాళ్ళు మామూలు పూజ ఉంటుంది. ఇవన్నీ మామూలుగా చేసుకునేవన్నీ చేసుకున్నాక ఇవన్నీ అనుసరించాలి. అంతే. వీలైనంత వరకు ఎవరిని తిట్టకుండా ఉండడం, దెబ్బలాడకుండా ఉండడం, అబద్ధం ఆడకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనకి వ్రతాల్లో పాటించాల్సిన నియమాలు. కానీ అవి మాత్రం మర్చిపోతాం మనం, అంతే. సరే మా ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.